ఇబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చెయ్యునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కనుక మీపైని నాయకులుగా ఉన్నవారు అని ఇక్కడ ఇబ్రీయులకు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియులరా, మరి నడిపించేవారు ఏమై ఉన్నారంటే నాయకులై ఉన్నారు. ఇశ్రాయేలీలకు నాయకుడు మోషే. అలాగుని మరి నిజానికి మరి ఈ యొక్క ఏర్పాటు బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటును బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క ఆశీర్వాదమును అనుసరించి ఈ యొక్క ప్రాంతాల్లో దేవుని యొక్క వార్తను చాటి చెప్పడానికి, అనేకులకు బైబిల్ మిషన్ యొక్క విషయాలు నేర్పించడానికి మరి భోగిరి భూషణం గారిని దైవజనులే స్వయంగా పంపించారు. కనుక దైవజనులు ఆ కాలంలో చెప్పినటువంటి మాట ఏంటంటే మరి ఆ యొక్క రెడ్లు ఏరియాలు కనుక తండ్రి గారు ఒక మాట ఉపయోగించారు, భూమంచి రెడ్లకి భక్తి అవ్వదు, చేగన్నాడికి నీరు ఎక్కదు. కానీ అలాంటి వారి దగ్గరకు నీ వెళ్ళి మరి ప్రభు యొక్క సువార్తను చెప్పమని స్వయంగా దేవదాసయ్య గారే వారిని ఈ ప్రాంతాలకు పంపించారు. కనుక పంపబడిన నాట నుండి మరి మరణించే వరకు కూడా దేవుని యొక్క పనిని చాలా నమ్మకంగాను చాలా విశ్వాసంతోనూ ఆయన జరిగించినటువంటి వారుగా మనం ఎరిగిన వారమై ఉన్నాం. కనుక ఈ కాలంలో ఉన్న అభివృద్ధి ఆ కాలంలో లేదు. ఈ కాలంలో ఉన్నంత విస్తారమైనటువంటి విశ్వాస సమూహము ఆ కాలంలో లేదు. అయినా కానీ మరి మనుషుల వైపు చూడక, మనుషుల మీద ఆధారపడక, కేవలము దేవుని మీదే ఆధారపడి ఆ దేవుని వైపు చూస్తూ ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి వారై ఉన్నారు. కనుక నడిపించే నాయకుడు నిష్కల్మషమైనటువంటి స్థితి కలిగి ముందుకు సాగితే ప్రియులరా, మరి ఆ యొక్క సంఘము అనేకమైనటువంటి విషయాల్లో వ్యాప్తి చెందే ఒక ఏర్పాటు మనం ఎరిగిన వారమే. కనుక దైవజనులు అప్పగించినటువంటి పనిని నమ్మకముగా పనిచేస్తూ తనకున్న బలహీనత వైపు కానీ తనకున్న శక్తిహీనత వైపు కానీ చూడకుండా నిరంతరం కూడా దేవుని వైపే చూస్తూ పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క భోగిరి భూషణంగా. ప్రియులరా, మరి నిజానికి ఆయనకి చాలా కోపం ఎక్కువ. కనుక ఆయనకున్నటువంటి కోపము సామాన్యమైనటువంటి కోపం కాదు. ఇంకా చూస్తే మరి కొన్ని విషయాల్లో మరి మనలాంటి బలహీనతలు ఆయన కూడా కలిగినటువంటి వారై ఉన్నారు. కానీ బలహీనత అనేది ఉన్నా భక్తి అనేది వారు కలిగి ఉన్నారు గనక భక్తిని బట్టి బలహీనత ఏమైందంటే మరుగు చేయబడింది. కనుక భక్తి ఉంది కనుక ఆ యొక్క బలహీనతలు మరుగు చేయబడి, కనుక ప్రియుల మరి ఏ విషయానికి కూడా వెరవకుండా ఆయన సేవ చేసినటువంటి విధానము ఒక ఘనమైన రీతిలో మనం ఎరిగిన వారమే. ఎందుకంటే మరి ఆయన భగవన్నామస్మరణ చెప్తాం అంటూ ఆయన ప్రతి ఇంటింటికి కూడా తిరిగేవారు. కనుక యేసు ప్రభు అనే పేరు ఎత్తకుండా ఆయన ప్రతి వారికి కూడా సువార్త చెప్పేవారు. చివర్లు అనేవారు దేవుడు ఎవరంటే యేసు ప్రభు అని చెప్పేవారు. కనుక ఆయన పాట పాడే విధానము కానీ ఆయన ప్రార్థించే విధానము కానీ ఆయన యొక్క మరి ఏర్పాటులో ముందుకు సాగే విధానాలు చాలా ఉన్నతమైనవి.
అయితే ఆయన మొట్టమొదట కొప్పవరం వచ్చారు. ఆ యొక్క కొప్పవరంలో చాలా సంవత్సరాలు ఉన్నారు. కనుక ప్రియులరా, కొప్పవరంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘములను ఆ యొక్క సంఘాన్ని ఆయన బలపరుస్తూ మరి తగిన సిద్ధపాటు అనేది ఆయన కలిగిస్తూ ఉండేవారు. కనుక ప్రియులరా, మరి తర్వాత మరి ఈ యొక్క పస్సలపూడి రావటం కూడా జరిగింది. కనుక మరి ఆ యొక్క పస్సలపూడి కొప్పవరం తిరుగుతూ ఉండేవారు. తర్వాత కాలంలో మరి మాచవరం, సోమేశ్వరం ఇలాగున ఒక్కొక్క ఊరు ఆయన తిరుగుతూ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి వారు. అయితే చివరి సమయంలో కొప్పవరంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మరి అక్కడ వారు ఒకరు చూపించినటువంటి కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని బట్టి వారు ఆ యొక్క కొప్పవరాన్ని విడిచిపెట్టి పసలపూడి వచ్చేస్తారు. అయితే ఆ కొప్పవరంలో ఉన్నటువంటి కొంతమంది మరి భూషణం గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి వారు పసలపూడి వచ్చి పేర్లు పెట్టించుకోవటం, అన్నప్రాసన లేకపోతే అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా ఆ భూషణం గారి చేత చేయించుకునేవారు. కనుక ప్రియులరా, మరి అనేకులు ఆ కొప్పవరం నుంచి పసలపూడి వచ్చి మరి వారు ఆ భూషణం గారి యొక్క ఏర్పాటులో ముందుకు సాగుతూ ఉండేవారు. కానీ దేవుని యొక్క చిత్తము ఎలాగో ఏ సమయానికి ఉంటుందో తెలియదు. మరి తర్వాత కాలంలో ఏ వ్యక్తి అయితే ఆయన్ని వెళ్ళిపోమన్నారో, ఏ వ్యక్తి అయితే ఆయన యొక్క విషయంలో కొన్ని వ్యతిరేకత చూపించాడో, ఆ వ్యక్తి ఒకానొక దినాన వచ్చి కాళ్ళట్టుకి బ్రతిమలాడాడు. నేను మీ విషయంలో చాలా తప్పు చేస్తాను, పొరపాటు చేస్తాను, మరి మీరు మరలా కొప్పవరం వచ్చేయండి అని చెప్పేసి బ్రతిమలాడితే ఆయన ఏమన్నారంటే, ఇవాళ రమ్మంటావు, రేపు పొమ్మంటావు, ఇక్కడేళ్ళో ఈ పసలపూడోళ్ళు నాకు ఏ హాని చేయట్లేదు కదా, ఇంక నన్ను ఇలా ఉండే, ఇంక రమ్మనకో అని చెప్పేసి ఆయనతో అన్నారు. కనుక నిజానికి ఆయన చాలా బ్రతిమలాడాడు. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు కూడా, నేను చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టే మీరు కొప్పవరాన్ని విడిచిపెట్టి పసలపూడికి వచ్చేస్తారు. కనుక నేను చూపించినటువంటి ఆ పరిస్థితిని బట్టి నిజానికి ఆయన ఒకానొక సమయంలో చాలా అన్యాయం చేస్తాడు. అన్యాయస్తుడు ఆయన, జక్కే లాంటి వాడు అన్నమాట. ఎవరంటే అవతల వ్యక్తి, భూషణం గారు కాదు సుమా, అవతల వ్యక్తి. కనుక ప్రియులరా, మరి ఆయన అనేకుల విషయంలో అన్యాయం చేస్తాడు. ఆయన చేసినటువంటి అన్యాయాన్ని బట్టి కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు సొమ్ము విషయంలో. కనుక ప్రియులు, ఆయన చేసినటువంటి అన్యాయాలను బట్టి కొంతమంది మంచాలు పెట్టి మరి ఆ యొక్క బెంగల పెట్టికి నిద్రించిన వారు కూడా ఉన్నారు. అవతల వారు అవతల ఆయన అంత భయంకరమైన జీవితం జీవించాడు. కానీ కొంతకాలానికి ఏంటో కానీ నిజం తెలుసుకున్నాడు. నిజం తెలుసుకుని తాను చేసిన తప్పంతా కూడా తెలుసుకున్నాడు. జక్కేవలే మార్పు వచ్చింది ఆయన. మార్పు ఎంతవరకు వచ్చిందంటే, అవసరమైతే తాను కలిగి ఉన్నటువంటి ఆస్తంతా కూడా తాను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను లాక్కున్నాను, లేకపోతే నేను అన్యాయం చేసిన వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అన్నంతగా ఒక పరివర్తన వచ్చేసింది ఆయన జీవితం. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి ఆ వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు ఏం చేశాడంటే, ఇంకా తండ్రి చేతుల్లో యొక్క ఆస్తి లేకుండా మొత్తం అంతా తన స్వాధీనం చేసేసుకున్నాడు. కనుక ప్రియులరా, మరి అటువంటి పరివర్తన అనేది చాలా బాగా వచ్చింది. నిజానికి నన్ను బట్టి ఎంతమంది చనిపోయారు, నన్ను బట్టి ఎంతమంది ఎలాగయ్యారు అని ఒక పరివర్తన అనేది ఆయన యొక్క జీవితంలో వచ్చింది. కానీ ప్రియులరా, మరి అలాంటి వ్యక్తి భూషణంగానే రమ్మని చెప్పేసి అడిగినా కానీ ఆయన నేను రానని చెప్పేసి చెప్పారు, కరాఖండిగా చెప్పారు. సరే ప్రార్థన చేయమన్నారు. నేను వెళ్ళిపోతాను ప్రార్థన చేయమంటే ఆయన చేసిన ప్రార్థన నిజానికి పిల్ల కోణాన్ని ఎత్తి ఇంచుమించు ఒక 20 నిమిషాలు చెప్పి ప్రార్థన చేసి పంపించారు. అయితే అప్పుడు ఆ యొక్క ఏర్పాటు జరిగినప్పుడు నేను ఒక విషయం గమనించాను. అవతల వ్యక్తి నిజానికి కాలర పట్టుకొని
కొట్టి అంత పని చేశాడని భూషణం గారు. అయితే తర్వాత పరివర్తన వచ్చింది. పరివర్తన వచ్చిన తర్వాత బ్రతిమలాడాడు, నేను చేసిన తప్పు అంతా కూడా ఒప్పుకున్నాడు. కానీ ఎందుకో భూషణం గారు వెళ్ళటానికి అంగీకరించలేదు. ఆయనంటే భూషణం గారికి కోపం ఉంది, ఆయనంటే భూషణం గారికి ఒక విధమైనటువంటి పగ ఉంది. కానీ ఆయన ప్రార్థన చేయమంటే ఈయన చేసిన ప్రార్థన ఉంది, ప్రార్థనలో మాత్రం ఆయన పగను కనపరచలేదు. భక్తులే అయిన వారి యొక్క ప్రార్థనలు ఎలాగుంటాయంటే అలాగుంటాయేమో అనుకుంటాను నేను. అప్పుడప్పుడు ఆ విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. కనుక మనకి ఏదైనా పగ ఉందనుకోండి, ఎక్కడ కనపరుస్తామంటే ప్రార్థనలో కనపరుస్తాం. కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన పగను కనపరచలేదు, కానీ ప్రేమను కనపరిచి ఆయన చక్కగా మరి ఇంచుమించు 20 నిమిషాల సేపు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎన్నెన్నో ఉన్నతమైనటువంటి స్థితులు కనపరుస్తూ ఆ కుటుంబ విషయంలో ఆయన ప్రార్థన చేశాడు. కనుక ప్రియులరా, మరి నిజానికి ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన నాకు గుర్తుండిపోయింది. కనుక ప్రియులరా, మరి నేను అనుకుంటాను అప్పుడప్పుడు, కొట్టాడు కదా ఆయన, ఇలా హింసించాడు కదా, దావడ మీద కొట్టాడండి ఆయన, కనుక ఇంత ఎలా చేశాడే, అంత ప్రార్థన అవసరం అనుకుంటా. కానీ మరి నిజానికి మన పగట ఎక్కడ కనపరచకూడదంటే ప్రార్థన దగ్గర కనపరచకూడదు. కనుక ప్రియులరా, ప్రార్థన దగ్గర మనం పగనే కానీ కనపరిస్తే మన దీవెనంతా కూడా పోగొట్టుకుంటామన్నమాట. ఒకవేళ ఆ దినమే కానీ ఆయన తనకున్న పగను అక్కడ కనపరిచాడు అనుకోండి, మరి భూషణమయ్య గారి యొక్క పరిస్థితి ఎలా ఉండడం. కనుక ప్రియులరా, మరి లోకంలో ఉన్నటువంటి మనము ఆ ప్రార్థనల దగ్గర మన యొక్క పగను చూపిస్తూ ఉంటాం, కానీ మన యొక్క ఆత్మీయ తండ్రి ఆ రీతిగా చేసినటువంటి వ్యక్తి కాదు. కనుక ఆయనకు ఉన్నటువంటి ఒక ఏర్పాటు అనేది చాలా ఘనమైనటువంటి స్థితిలో ఆయన జీవించినటువంటి వ్యక్తి. ప్రియులరా, మరి ఆయనకి భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. అయితే ఎవరైనా పెడితే తినేవారు, పెట్టకపోతే అలా ఉండిపోయేవారు. కనుక మరి ఇప్పుడైతే ఇంత ఎక్కువ మంది ఉన్నాం, కానీ ఆ కాలం ఇంత మంది లేము, ఇంచుమించు ఒక 15 మంది అంతే. కనుక ప్రియులరా, ఒక 15 మందిగా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడైతే దేవుడు ఆశీర్వదించి ఎవరికే కూడా తక్కువ లేదండి, ఎవరికి ఇచ్చే దేవుడు వారికి ఇచ్చారు. కానీ ఆ కాలంలో అందరూ కూడా బేదోళ్ళు, కనుక ఒక పూట ఉంటే ఒక పూట లేనోళ్ళు. కనుక వాళ్ళకే లేదు కదా, మరి ఈయనకేం పెడతారు. అయినా కానీ మరి ఏదో ఒక రీతిగా మరి ఆయన దేవుని చేత పోషింపబడినటువంటి వ్యక్తి. కనుక ప్రియులరా, మరి ఎక్కువ ఆయన ప్రార్థనలోనే గడిపేవారు. ఎందుకంటే మన దైవజనులు రాస్తారు, బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలముంచపాదించి మహిలో కీడును కేల్వుడి, దేవునికెప్పుడు మహిమా కలుగా నీయుడి, దేవునికెప్పుడు మహిమా కలుగా నీయుడి. కనుక ప్రియులరా, మరి ఒక సంఘాన్ని మరి నడిపించేటువంటి విధానము, మరి నిజానికి ఆయనకు అంత చదువు లేదు, అంత జ్ఞానం లేదు, కానీ ప్రతి విషయం మీద ఆయన దేవుని మీద ఆధారపడి తన ఏర్పాట్లో ముందుకు సాగుతూ ఉండేవారు. ప్రియులరా, మరి నేటి దినాల్లో మరి వచ్చిన సొమ్మంతా కూడా సేవకులు చాలా వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు. ప్రియులరా, కొంతమంది ఆడంబరాలకి ఖర్చు పెడుతున్నారు. కనుక ఇష్టానుసారంగా మరి నేటి దినాల్లో ఖర్చు పెట్టడం అనేది మనకు కనబడుతుంది. కానీ మరి భూషణం గారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క
ప్రతి పైసా కూడా ఆయన ఏం చేసేవారంటే దాచిపెట్టేవారు. ఆయన ఒక మాట అనేవారు, దేవుడికి లెక్క అప్పగించాలి అనేవారు. కనుక ప్రియులరా, దేవునికి ఒక లెక్క అనేది అప్పగించాలి. కనుక ప్రియులరా, వ్యర్థంగా మనం ఖర్చు పెడితే, లేక ఇక సొమ్ము విషయంలో మనం వ్యర్థత అనేది చూపిస్తేనట దేవునికి మనం లెక్క అప్పగించవలసినటువంటి వారంగా మరి ఆయన వాక్యాన్ని చెప్పడమే కాదు, కానీ దాని ప్రకారం అనుసరించి జీవించేవారు. కనుక ఒక విధంగా చూస్తే ఆయనను చేర్చుకున్నటువంటి గృహాలు కానీ, ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబాలు కానీ చాలా దీవించబడినాయి, ఆశీర్వదించబడినాయి. కొన్ని మరి పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే, ప్రియులరా, ఎంతోమంది ఆ కాలంలో మరి ఆ యొక్క ఏర్పాటులో ముందుకు సాగడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఒక విధంగా చూస్తే ఏలియా లాంటి స్థితి ఆయన జీవితంలో మనం గమనించాలి. కనుక ప్రియులరా, మరి ఇక ఏలియా ఏకాంతవాసి. కనుక ఆ యొక్క ఏలియా ఏకాంతవాసి అయి ఉండి ఆయన దేవునితో సహవాసం అనేది చేస్తూ ఉండేవారు. అలాగుని ఈయన కూడా ఎక్కువగా ఏకాంత ప్రార్థనలో జీవిస్తూ ఉండేవారు. ప్రియులరా, ఉన్న సమయాన్ని ఆయన వ్యర్థంగా గడపటానికి ఇష్టపడేవారు కాదు. కనుక గుంటూరులో భారతి ప్రింటింగ్ ప్రెస్ అని ఉందండి. ఇప్పుడైతే లేవు, కానీ పూర్వకాలం ఎక్కువగా పేపర్లో ప్రింటింగ్ చేసి అందరికీ పంపిస్తుండేవారు. అయితే ఆ ప్రింటింగ్కి ఇచ్చినప్పుడు దేవదాసాయి గారు వెళ్ళి పేపర్లు తెమ్మని పంపించేవారట. ఈయన పంపిస్తే వాళ్ళు అనేవారంట, ఇంకొక అరగంటలో నీవు వస్తే అరగంటలో నేను నీకు పేపర్లు ఇస్తాం అని అనేవారు. అంటే ఇప్పుడు ప్రింటింగ్ మిషన్ దగ్గర నుంచి బేతేలు గృహానికి నడిచి వెళ్ళడానికి పట్టే సమయం ఒక అరగంట. అంటే వెళ్ళటానికి అరగంట, రావటానికి అరగంట, అంటే గంట. ఆయన అనుకునేవారట, ఈ గంట నేను ఈ రీతిగా నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసట ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరే ఒక మూల చిన్న స్థలం చూసుకుని అక్కడే మోకాళ్ళు ఆయన ఏం చేసేవారంటే ప్రార్థనలో ఉండేవారు. కనుక ప్రియులరా, కేవలము ఒక్క నిమిషాన్ని కూడా ఆయన వ్యర్థపరిచేవారు కాదు. కనుక ఎలాగున లోకంలో ఉన్నటువంటి మనము మన యొక్క సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తాం. కనుక మనకి ఉన్నటువంటి సమయాన్ని మన ఇష్టానుసారంగా మనం గడుపుతుంటాం, కానీ ఆయన ఆ రీతిగా గడిపినటువంటి వ్యక్తి కాదు. కనుక సొమ్ము విషయంలోనైనా సమయం విషయంలోనైనా లెక్క అప్పచెప్పవలసినటువంటి ఒక ఏర్పాటు ఉంది అని చెప్పేసి ఆయన ఒక ఏర్పాటుకి వెళ్ళినటువంటి వ్యక్తిగా జీవించినటువంటి వారై ఉన్నారు. కనుక మరి ఆ కాలంలో మరి కొంతమంది హిందువులు ఆయన విషయంలో కొంచెం వ్యతిరేకత కూడా కనపరిచారు. కనుక కొంతమంది వ్యతిరేకత కూడా చూపించారు. అయితే ఎంత వ్యతిరేకత చూపించినా కానీ ఆయన దేవుని పక్షంగా నిలవబడి పనిచేస్తున్నటువంటి వారు. కనుక ప్రియులరా, ఎవరికో ఒకరికి సువార్త చెప్పాలి, ఎవరికో ఒకరికి సువార్త ప్రకటించాలి. అది ఆయనకున్నటువంటి ఒక తాపత్రయం. కనుక ఒకసారి మా ఇంటికి వస్తే మా అమ్మమ్మ అంది, అన్నయ్య ఏదో కానీ ఒక రొట్టె ముక్క వేసుకున్నాం తినమని చెప్పేసి అంది. ఉండవమ్మా, నేను ఇవాళ ఎవరికే సువార్త చెప్పలేదు, నేను ఎలా తిన్నా అన్నాడు ఆయన. అంటే ఆయనకి సువార్త చెప్పాలి, తర్వాత ఏం చేయాలంటే ఏదన్నా తినాలి. కనుక ప్రియులరా, మరి భోజనం ముఖ్యమా సువార్త ముఖ్యమంటే ఆయనకి సువార్తే ముఖ్యం, మనకైతే భోజనం ముఖ్యం. ముందు ఇది అయిపోవాలి. కనుక ప్రియులరా, ఆయనకు మనకే ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. కనుక ప్రియులరా, మరి నిజానికి ఆయన భోజనం వైపు చూసేవారు కాదు, భోజనము గురించి ఆయన ఆశపడేవారు కాదు. కనుక ప్రియులరా, మరి ఏలియా కూడా భక్తి కలిగినటువంటి వ్యక్తి అయిన ఏలియా గారు ఎప్పుడూ కూడా భోజనం వైపు ఆయన చూడలే. కనుక మనిషి దేవుని మీద సంపూర్తిగా ఆధారపడి దేవుని వైపు చూస్తేనట మనం భోజనం గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఇప్పుడు మన అవసరాలని ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తారు.
కనుక ఏలియా యొక్క అవసరత ఆయన తీర్చలేదా? కనుక కేరీతు వాగు దగ్గర కాకుల చేత ఆహారం పంపించారు. అలాగనే సారేపత్ అనే ఊరిలో విధవరాలి చేత పోషింపజేస్తారు. కనుక ప్రియులరా, మరి ఆయన భోజనం లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు చాలా అమూల్యమైనటువంటి బ్రతుకై ఉంది. కనుక ప్రియులరా, మరి ఆయన జీవితం అంతా కూడా దేవుని యొక్క విషయాల్లో ముందుకు సాగినటువంటి వ్యక్తి. కనుక దేవుని యొక్క విషయాల్లో ఒక ఏర్పాటు కలిగినటువంటి వ్యక్తిగా మనము ఆయన యొక్క జీవితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రియులరా, నీతివంతమైనటువంటి జీవితము ఆయన జీవించినటువంటి వారే, కానీ ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా అనీతికి స్థానం అనేది లేదు. యేసు దారులందరూ ఎంతో ధన్యులు, యేసు నామా దారులందరూ ఎంతో ధన్యులు, వారు పాసురామై నాటి స్థితిలో బ్రతుకాచుతురు, వారు పాసురామై నాటి స్థితిలో బ్రతుకాచుతురు. కనుక ప్రియులరా, ఆయన తన యొక్క జీవితంలో ఎక్కువ మోకాళ్ళ జీవితం కలిగినటువంటి వ్యక్తి. కనుక మోకాళ్ళ ప్రార్థన అనేది ఆయన యొక్క ఏర్పాటులో ఉంది. కనుక ప్రియులరా, ఎంతసేపు అయినా కానీ ఒకానొక విధంగా చూస్తే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఆయన ఏం చేసేవారంటే మోకరించే ఉండేవారు. కనుక ప్రియులరా, మోకాళ్ళ జీవితం అంటే భూషణం గారిదని ఆ కాలంలో మిషన్లో అనేకులు చెప్పడం నేను విన్నాను. కనుక ప్రియులరా, మోకాళ్ళ జీవితం కలిగి దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి నడిచినటువంటి వారు. ఇప్పుడు ఏదైనా చిన్న విషయం జరిగిందంటే ఆ అంగు ఆర్భాటాలు చాలా ఎక్కువగా ఇప్పుడు జరిగిస్తున్నారండి. కానీ ఆ భూషణం గారికి అంగు తెలియదు, ఆర్భాటం తెలియదు. కేవలం ఆయన సామాన్యమైనటువంటి స్థితి కలిగి ఆయన జీవించారు. నిజానికి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి జి సమీలయ్య గారు, భూషణం గారు ఒకే రోజట దేవదాసాయి గారి దగ్గరికి వెళ్ళారట. ఈ సమూయేలయ్య గారు మిషన్కి ప్రెసిడెంట్ అయ్యారు, కానీ భూషణం గారు కనీసం పాస్టర్ కూడా అయినా అవలే. కనుక ప్రియులరా, కేవలం ఏంటంటే ఒక నిడారంబరత్వం. కనుక నాకెందుకు అని చెప్పేసి ఒక సామాన్యమైనటువంటి జీవితం గడపడానికి మాత్రమే ఆయన ముందుకు సాగారు, కానీ మరి ఏ విధమైనటువంటి ఆర్భాటము కలిగినటువంటి వ్యక్తి కాదు. కనుక తన పని తానే చేసుకునేవారు. ప్రియులరా, ఒక బైబిల్ సంచి కూడా ఎవరిని పట్టుకొనిచ్చేవారు కాదు. తన పని తానే చేసుకోవాలని ఒక ఏర్పాటు కలిగినటువంటి వారు. కనుక మరి ఎక్కువ ప్రార్థనా జీవితము, ఎక్కువ దైవ సహవాస జీవితం కలిగినటువంటి వారు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనంలో, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. కనుక ఇక్కడ ఏలియాజరు గారు ఒక అంశం మీద ఆయన వెళ్ళారు. ఏంటి ఆ యొక్క అంశం అంటే, తన యజమానుని కుమారుని కట ఎవరు కావాలంటే భార్య కావాలి. కనుక యజమానుని యొక్క కుమారునికి భార్య కావాలి. కనుక ప్రియుల యొక్క భార్య కొరకు మరి ఆయన ఒక ఏర్పాటు కలిగి వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత మరి నిజానికి సంబంధాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. పూర్వకాలం ఒక మాట అనేవారు,
6 జతల జోళ్ళు అరిగితేనే కానంట సంబంధాలు కుదిరేవి కాదంట. ఇప్పుడైతే ఎక్కడ కాడితే అక్కడ మ్యారేజ్ బ్యూరోలు వచ్చేసినాయి ల్యాండ్. కనుక అంతా ఫోనుల్లో పనే, ఇంకా తిరగవలసిన అవసరము లేదు. కనుక ప్రియులరా, మరి ఒక రకంగా చూస్తే మరి ఆ మ్యారేజ్ బ్యూరోలకు కూడా అమ్మ తక్కువ సొమ్మ. ఒక రకంగా చూస్తే వీళ్ళు ఇచ్చే కట్నం కన్నా వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు. అర్థమైందా? పెళ్ళిళ్ళు చూసిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? కమిషన్ ఇవ్వాలి. ఓ రకంగా చూస్తే కట్నం కన్నా ఏది ఎక్కువ కనపడుతుంది అంటే ఈ కమిషన్ ఎక్కువ కనపడుతుంది. రోజులు అలా మారిపోయి ఆ డిమాండ్ ఎక్కువగా ఉందండి. కనుక ప్రియులరా, మరి మనకు కూడా ఒక ఆవిడ ఉండేది, ఇప్పుడు లేదులేండి, రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా కానీ అది చాలా అన్యాయం. ఎందుకంటే వాళ్ళు చాలా వేలుకి వేలు ఏం చేస్తూ ఉన్నారంటే డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రియులరా, మరి యొక్క ఏర్పాటును బట్టి చూస్తే ఆ యొక్క రెబ్కా యొక్క విషయంలో అక్కడ ఏలియాజరు చేస్తున్నటువంటి ఒక ఏర్పాటు మనకు కనబడుతూ ఉంది. కనుక ప్రియులరా, యొక్క రెబ్కా గారు రావటానికి ముందు ఏలియాజరు గారు ఏం చేస్తారంటే ఒక ప్రార్థన చేస్తారు. ప్రియులరా, ఒకటి తాను మోకరించాడు, రెండవది తనతో పాటు ఉన్నటువంటి ఆ ఒంటెలను కూడా మోకరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు బావిలు లేవు. పూర్వకాలంలో అయితే ప్రతి ఇంటి దగ్గర ప్రతి వీధికి కూడా ఒక బావి ఉండేది. కనుక ప్రియులరా, ఇప్పుడు బావులు లేవు, పైపులు వచ్చినాయి. పైపుల నీళ్లు కూడా ఎవరో తాగటం లేదు, కొనుక్కి తెచ్చుకుంటున్నారు. ఏం కొనుక్కి తెచ్చుకుంటున్నారు? నీళ్లు కొనుక్కి తెచ్చుకుంటున్నారో జబ్బులు కొనుక్కి తెచ్చుకుంటున్నారు. ప్రియుల నీళ్లు తాగితేనంట ఏమిటి? అన్ని జబ్బులే. ప్రియులరా, మనుషులట జబ్బుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాయి రోజులు వచ్చినాయి ఇప్పుడు. కానీ ప్రియులరా, పూర్వకాలం అయితే ఒక ఏర్పాటుకి వెళ్ళినటువంటి బావి ఉండేది. ప్రియులరా, ఆ బావుల దగ్గర నున్నగా ఉంటుందా? ఇలా టైల్స్ వేసి ఉంటాయి అంటే ఏమీ ఉండవు. రాళ్ళతో రప్పలతో గరుకు కలిగినటువంటి స్థలము ఆ యొక్క బావి. కానీ అదే స్థలంలో వారు ఏం చేస్తారంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. ప్రియులరా, మామూలు ప్రార్థనకి రాని నెరవేర్పట మోకాళ్ళ ప్రార్థనకే త్వరగా వస్తుంది. కనుక ప్రియులరా, మోకాళ్ళ ప్రార్థనలో కష్టం ఉంది, మోకాళ్ళ ప్రార్థనలో శ్రమ ఉంది. కనుక దేవుని యొక్క దృష్టట ఎవరి మీద ఉంటుందంటే మోకరించే వారి మీదే ఉంటుంది. అలాగునే మన యొక్క ఆత్మీయ జనకులు కూడా మోకాళ్ళ జీవితం కలిగినటువంటి వారు. కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ నడిచే వెళ్ళేవారు. కనుక ప్రియులరా, మరి కొప్పవరం నుంచి పసలపూడి వచ్చినా, మాత్స్వరం వెళ్ళినా, సోమేశ్వరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎలా వెళ్ళేవారంటే నడిచే. ప్రియులరా, నడక మీదే వెళ్ళి ఆయన సువార్త సేవ చేసినటువంటి ఒక ఘనమైనటువంటి ఏర్పాటు కలిగినటువంటి వారు. అందుకని పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోవటం. కనుక ప్రియులు, నిజానికి బంధువులు ఎవరైనా ఉంటే బంధువులు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ వారు బంధువులు లేరు. కానీ మరి నిజానికి మనం అందరం కూడా ఆత్మీయ స్థితిలో ఆయనకి ఏమై ఉన్నామంటే బంధువులమై ఉన్నాం. మరి ఒకసారి మా అమ్మమ్మ గారు ఒక 2 విషయాలు చెప్పారు. ఏంటంటే, ఒకటి, మా తాతగారట ఓ చోట ప్రార్థన చేస్తున్నారట. ఏంటా ప్రార్థన అంటే, నా కుటుంబం అంతటిని నీ రాజ్యం చేర్చుకున్నావు తండ్రి, నీకు స్తుతులని చెప్పేసట దేవునికి ప్రార్థన చేస్తున్నారట. రెండవది, భూషణం గారు కూడానట, నేను స్థాపించుకున్న సంఘాన్ని నీ యొక్క పరలోక రాజ్యం చేర్చుకున్నావు తండ్రి అని చెప్పేసి ఆయన కూడా అన్నట్టు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. కనుక వారి ప్రార్థనలు వ్యర్థమవుతాయా? అవ్వో. కనుక ప్రియులరా, మరి నిజానికి మనము మీటింగ్ పెట్టినప్పుడల్లా ఆ భూషణం గారి యొక్క ఫోటో వేస్తాం. సంఘ స్థాపకులు ఎవరంటే బొగిరి భూషణం గారు. కనుక ప్రియులరా, కొప్పవరము, పసలపూడి, మాత్స్వరం ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన తిరిగి ఆయన సువార్త బోధించి ఆయనే స్థాపకులు. మరి కొంతమంది అంగీకరించడం లేదు, కొంతమంది జ్ఞాపకార్థ ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకోవడం లేదు. నరుడు స్వతంత్రుడు, ఎవరిష్టం వారిది. కానీ
అలాగున ఆ యొక్క నీతిమంతులైన వారిని జ్ఞాపకం చేసుకోవటం ద్వారానట ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఆశీర్వాది నీ శక్తి ఇష్టము ఆశీర్వాదించుట, నీ శక్తి ఇష్టము ఆశీసు పొందుట, నా శక్తి ఇష్టము ఆశీసు పొందుట, నా శక్తి ఇష్టము యేసు ప్రభువా మా హితబోధకుండా. కనుక ప్రియులరా, జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆశీర్వాదం అనేది ఉంది. కనుక ఆశీర్వాదం అనేది కంటికి కనిపించేది కాదు. ఆశీర్వాదం అనేది మనము చూచి చెప్పేది కాదు. మనకు తెలియకుండానే ఆశీర్వాదం అనేది మన జీవితంలో దేవుడు ఇస్తారు. కనుక ఆశీర్వాదము అనే మాటను కానీ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము ఆశీర్వాదమును గురించి అనేక విషయాలు చూపిస్తూ ఉంది. అందులో ఒకటి ఏంటంటే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. కనుక మరి నిజానికి ఆస్తి కన్నా గొప్పది ఏంటంటే ఆశీర్వాదమే గొప్పది. కనుక ప్రియులరా, ఒక రకంగా చూస్తే అబ్రహాము ఆస్తిపరుడై ఉన్నటువంటి అబ్రహాము యొక్క ఆస్తి అంతా ఎవరికి వచ్చిందంటే ఇస్సాకు వచ్చింది. అయితే ఇస్సాక్కి 2 కుమారులు ఉన్నారు. అయితే ప్రియులరా, మరి ఇస్సాకు యొక్క ఆస్తి యాకోబుకి వెళ్ళలేదు, కానీ ఎవరికి వెళ్ళిందంటే ఏశావుకి వెళ్ళింది. ఎందుకంటే యాకోబు అంటాడు, నేను మరి ఒక రకంగా చూసినప్పుడు యాకోబు పారిపోయాడు, ఇంట్లోంచి పారిపోయేటప్పుడు ఆయన ఎలా వెళ్ళాడు అంటే, నేను ఈ చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటి తిని అంటున్నాడు. అంటే కేవలం ఒక కర్ర ఒకటే పట్టుకెళ్ళాడు. అంటే ఈ ఆశలంతా కూడా ఏశావుకి వెళ్ళింది, కానీ యాకోబుకి ఏమీ వెళ్ళలే. కానీ ఈ యొక్క యాకోబు 20 సంవత్సరాలు కొలువు చేసట ఏమి సంపాదించుకున్నాడంటే ఆస్తిని సంపాదించుకున్నాడు. ఒక రకంగా చూస్తే ఏశావు యొక్క ఆస్తి ఏమైపోయిందో ఎవరికీ తెలియదు, కానీ యాకోబు యొక్క ఆస్తి అభివృద్ధి అయింది, విస్తరించింది. మరి ఒక దేశానికి ఒక ఏర్పాటు రావడానికి కారణమైంది. కనుక ప్రియులరా, మరి ఆ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆస్తులు అవి శాశ్వతమైనవి కాదు, కానీ శాశ్వతమైనది ఏంటంటే ఆశీర్వాదమే శాశ్వతమైనది. కనుక అలాగున మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును గాక.